మనం నేర్చుకునేటివి తెలుసుకునేటివి అన్నీ చచ్చిపోయినాక ఉపయోగపడనీకే వాస్తవానికి. ఇప్పుడు ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంటుంది? పిల్లలకు ఉంటుందా, యవనస్తులకు ఉంటుందా, వృద్ధులకు ఉంటుందా? పిల్లలకని ఎంతమంది చెప్తారు? యవనస్తులకని ఎంతమంది చెప్తారు? వృద్ధులకని ఎంతమంది చెప్తారు? వృద్ధులకని అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరా? అరే జ్ఞానం అంతా నేర్చుకొని చచ్చిపోవడేంది వీళ్ళు? నాకు ఈ మధ్య చాలా బాధ అవుతుంది ఈ విషయంలో. ఈ క్వశ్చన్ కూడా అడిగినా నేను చిరసార మదనంలో, మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే. అరే వృద్ధాప్యంలోనే కదా జ్ఞానమంతా వచ్చేది, గప్పుడే చచ్చిపోతున్నారు. అప్పుడే అసలు లోకం అంటే ఏంది, సమాజం అంటే ఏంది అని అన్ని గప్పుడు తెలుస్తాయి. తెలుసుకొని చచ్చిపోవడేంది? ఎక్కడ ఉపయోగపడి నీకు తెలివి? ఈ జ్ఞానం అంతా ఎక్కడ ఉపయోగపడి నీకు? ముసలితనంలో కదా జ్ఞానం అంత ఉంటుంది. జ్ఞానం అంతా నేర్చుకొని చచ్చిపోవడం ఏంది? ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో ఇక్కడ జ్ఞానం అంతా నేర్చుకొని చచ్చిపోతున్నారంటే అర్థం ఏంటంటే జ్ఞానం అంతా